Hi dear friends, welcome back to our channel Anvanay Kumar Basics of Physics. Dear students, present మనం ఎంసెట్ కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ఎవరైతే నా ఛానల్ ఫాలో అవుతూ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్కి ఒక చిన్న సజెషన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ చాప్టర్స్ ఇంపార్టెంటు, ఏ కాన్సెప్ట్స్ ఇంపార్టెంటు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక గైడెన్స్ ఇచ్చేటువంటి క్వశ్చన్స్. ఓకేనా, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే డిపెండ్ అవుతాము అంటే దట్స్ ద రాంగ్. సో ప్రతి చాప్టర్లో కూడా ఉన్నటువంటి సినాప్సిస్ చదవాలి, ఫార్ములాస్ చదవాలి, కాన్సెప్చువల్గా మనం అర్థం చేసుకొని ట్రై చేయాలి. దానితో పాటు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తున్నప్పుడు ఆ టాపిక్స్ పట్ల మినిమం అవగాహన ఏర్పరచుకున్న తర్వాతే ఇవి డైరెక్ట్ కంటెంట్ రీచ్ అవుతుంది. ఇంకో విషయం, ప్రాబ్లమ్స్ని చాలా డీటెయిల్డ్గా చెప్తున్నాను, దానివల్ల లెంతీగా వస్తుంది. అదే ప్రాబ్లమ్ని మనం విత్ ఇన్ వెరీ షార్ట్ టైంలో ఫినిష్ చేయొచ్చు. ఫాస్ట్గా చెప్పేసి డైరెక్ట్గా చాలా తక్కువ టైంలో ముగించవచ్చు. కానీ ఒక ప్రాబ్లమ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాంట్లో ఒక క్వశ్చన్లో మనం యూజ్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్స్ నుంచి మళ్ళీ వేరే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అందువల్ల ఒక ప్రాబ్లం ఒక కాన్సెప్ట్ సంబంధించి వచ్చినప్పుడు దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళుతున్నాను. ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైతే దాని నుంచి మనం ఏ ఫార్ములాస్ వాడాము, ఎలా వాటి యూటిలైజ్ చేసుకోవాలో ఒక క్లారిటీ వస్తుంది. అందుకే వీడియోస్ చాలా లెంతీగా అనిపిస్తాయి. సో ఓపికతో చూడండి, ఓకేనా. సో కాన్సెప్ట్స్ కావాలి అంటే, ఫిజిక్స్లో స్కోర్ చేయాలంటే చాలా ఓపిక అవసరం. ఒక ప్రాబ్లం లెంతీగా ఉందని చెప్పేసి మనం డిసప్పాయింట్ కావద్దు. లెంతీగా మీన్స్ మనము ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తాం, డూ మోర్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేస్తే ఎంత లెంతీ అయినా తక్కువ షార్ట్ టైంలో చేయొచ్చు. సో ప్రతి ప్రాబ్లంకి షార్ట్ కట్స్ ఉండవు, ట్రిక్స్ ఉండవు, అది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఒక ఎనాలిసిస్ ప్రకారం కాన్సెప్చువల్గా విత్ ప్రాక్టీస్ వెళితేనే ఫిజిక్స్లో సక్సెస్ అవుతాం, ఓకేనా. ప్రతిదానికి షార్ట్ కట్ ఆ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలంటే ఇంకొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రతిదానికి షార్ట్ కట్స్, ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఎన్ని షార్ట్ కట్స్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో కాబట్టి ప్రాబ్లంలో సిచ్యువేషన్ పరంగా ఆ ప్రాబ్లంలో షార్ట్ కట్స్ ఉంటే షార్ట్ కట్స్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ప్రతిదానికి షార్ట్ కట్ క్రియేట్ ఎత్తుకోవడం అనేది చాలా కష్టం, ఓకేనా. సో లెట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనము సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ రొటేషనల్ మోషన్ చాప్టర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేస్తున్నాను. వీటిలో మనకి ఏపీ తెలంగాణలో ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ అనేది మినిమం 1 మార్క్, మ్యాక్సిమం 2 మార్క్స్. ఒక్కొక్కసారి 2 క్వశ్చన్లు ఇచ్చాడు, ఒక్కొక్కసారి 1 క్వశ్చన్ ఇచ్చాడు. సో కాబట్టి ఖచ్చితంగా మినిమం 1 మార్క్, మ్యాక్సిమం 2 మార్క్స్ ఈ చాప్టర్ వెయిటేజ్, ఓకేనా. కొంచెం ఈ చాప్టర్ చదువుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి సంబంధించి డిఫరెంట్ బాడీస్, షేప్స్, వాటి యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ మనకు తెలిసి ఉండాలి, ఓకేనా. సో లెట్స్ చెక్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇది మనకి తెలంగాణలో 18 జూలై 2022లో ఇచ్చాడు క్వశ్చన్. 4 masses are arranged along a circle of radius 1 meter as shown in figure. The center of mass of the system of masses is at. సో ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, ఆ డయాగ్రామ్లో పార్టికల్స్ ఇచ్చాడు. ఆ పార్టికల్స్ ఎక్కడ ఉన్నాయి, ఒక సర్కిల్ మీద ఉన్నాయి. ఆ సర్కిల్ రేడియస్ ఎంత, 1 మీటర్ అట. అప్పుడు ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ మాసెస్, ఈ మాసెస్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎక్కడ ఉంటుందో ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఆప్షన్స్ ఆర్ గివెన్. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే -1/5i, -1/5i, 1/5i ప్లస్ జే, i - 1/5j, 1/5i ప్లస్ 1/5j. దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. ఆప్షన్స్ ఆర్ దేర్. సో మనకి జాగ్రత్త చూడండి, ఇది ఒక సర్కిల్, క్లియర్. సో ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. సో దిస్ ఈస్ ద పాజిటివ్ x యాక్సిస్ అండ్ దిస్ ఇస్ ద నెగటివ్ x యాక్సిస్, అండ్ దిస్ ఈస్ ద పాజిటివ్ y అండ్ దిస్ ఈస్ ద నెగటివ్ y. సో వాట్ వాస్ గివెన్, ఇట్ ఈస్ ద ఆరిజిన్. సో ఇక్కడ మనము 4 పాయింట్స్ తీసుకున్నాం. ఇది A అంటున్నాను, ఇది B అంటున్నాను, ఇది C అంటున్నాను, ఇది D. సో ఇక్కడ O నుంచి A వరకు ఏమవుతుంది, ఇది రేడియస్ అవుతుంది కదా. రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి, ఆఫ్ 1 మీటర్ అన్నాడు, క్లియర్. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. సో ఆ రేడియస్ ఎలా తీసుకున్నాం, అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్. కాబట్టి ఈ ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూ 1,0. సో అలాంగ్ ద ఎక్కడ తీసుకున్నాం కాబట్టి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి వాల్యూ వైస్ 1 అండ్ ఈస్ 0. నెక్స్ట్ అలానే బి అనే పాయింట్ తీసుకుంటున్నా. ఆ బి అనే పాయింట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇది మళ్ళీ ఏంటి, రేడియస్ కదా, ఇదేంటి రేడియసే కదా.
సో దీని వాల్యూ ఎంత 1 మీటర్. ఆ 1 మీటర్ ఎక్కడ తీసుకున్నాం, y యాక్సిస్ మీద తీసుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ 0,1. సో అది ఎక్కడ రాస్తున్నాను 0,1. క్లియర్. సో దీన్ని ఏమో x1 అంటున్నాను, దీన్ని y1 అన్నాను, దీన్ని x2 y2 అంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాను థర్డ్ పాయింట్. ఇది ఎక్కడుంది, ఆ నెగిటివ్ x యాక్సిస్. సో మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమంటాం, రేడియస్ కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనం రేడియస్ అంటున్నాం. సో ఆబ్వియస్లీ నౌ ఇట్ ఈస్ 1 మీటర్ అలాంగ్ ది x యాక్సిస్ కాబట్టి 1 +1 -1 అండ్ y వాల్యూ ఈస్ 0. ఇప్పుడు దీన్ని ఇక్కడ x3 y3 అని రాస్తున్నాను. దాని వాల్యూ ఎంత -1,0. సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నాం. సో మళ్ళీ ఇది O2D ఏంటి, రేడియస్ కదా అలాంగ్ ది నెగిటివ్ y యాక్సిస్. దట్స్ వై హియర్ వాట్ రైట్, దీని x4 y4 అంటున్నాను, x4 అండ్ y4 అంటున్నాను. దట్ ఈస్ వాట్ హియర్ 0,-1. సో కాబట్టి ఇచ్చినటువంటి పార్టికల్స్ యొక్క పొజిషన్స్ని మనం xy ప్లేన్లో ఐడెంటిఫై చేస్తే మనం సెంటర్ ఆఫ్ మాస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ చెప్తానంటే x1 y1 అంటే ఎంత 1,0 అండ్ x2 y2 ఎంత x2 y2 0,1. అట్లనే x3 y3 ఎంత -1,0 అండ్ x4 y4 ఎంత 0,-1. సో ఈ 4 పార్టికల్స్ యొక్క మాసెస్ సో దీన్ని నేను m1 అంటున్నాను. m1 ఈజ్ ఈక్వల్స్ టు m అండ్ దిస్ ఈజ్ m2. హౌ మచ్ ఇట్ ఈస్ 2m and this is m3. m3 is what 3m and this 4m is what m4. that is what 4m. సో ఇప్పుడు మనము వీటి యొక్క ఈ మాసెస్ 4 మాసెస్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ xy ప్లేన్లో మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఎలా ఇస్తామంటే xcm, ycm ఈజ్ ద సెంటర్ ఆఫ్ మాస్. మళ్ళీ ఇక్కడ xcm ఫార్ములా ఏంటి, m1 x1 ప్లస్ m2 x2 ప్లస్ m3 x3 ప్లస్ m4 x4 బై m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ m4. సో ఆబ్వియస్లీ మనకి చూడండి m1 అంటే ఏమన్నాం, x1 అంటే ఏమన్నాం. సో x1 ఈజ్ వాట్ 1 ప్లస్ m2 అంటే ఏమన్నాం 2m అండ్ x2 వాల్యూ ఈజ్ వాట్ 0 ప్లస్ m3 ఏమన్నాం మనం 3m అండ్ x వాల్యూ ఈజ్ వాట్ -1 ప్లస్ m4 అంటే ఎంత 4m ఇంటూ వాట్ ఈస్ x4 ఎంత 0 బై. సో m1 మీన్స్ m, m2 మీన్స్ 2m, 3m ప్లస్ 4m. సో m1 ఇంటూ m, 2m into 0, 3m into -3m, yes 3m plus 0 by m plus 2m, 3m plus 3m, 6m plus 4m, 10m. That means what here, m minus 3m minus 2m by 10m. That means what here, minus 2 by 10, that is equals to -1 by 5. So ఇది center of mass with respect of x axis. In the same way we have to find out the center of mass. In the same way what, right, ycm is equals to center of mass with respect of y axis. Same formula, ఎక్కడైతే x వస్తుంది అక్కడ y వస్తుంది. m1 y1 ప్లస్ m2 y2 ప్లస్ m3 y3 ప్లస్ m4 y4 by again same total mass m1 plus m2 plus m3 plus m4, that is equals to here m1 మనం ఏమనుకున్నాం m1 m into y1 is what 0 plus m2 2m, y2 is what 1 plus m3 3m of y3 is what 0 plus m4 4m of
y4 is what? -1. -1 by same again here కదా, m1 plus m2 plus m3 సేమ్ వస్తుంది కదా, by 10m రాసిన, by 10m. Therefore YCM is equals to here m into 0 0 plus 2m plus 3m into 0 minus 4m by 10m. So here again YCM is equals to 2m minus 4m minus 2m by 10m. mm cancel. Minus 2 by 10 is equals to what? Minus 1 by 5. Minus 1 by 5. Therefore what you have to write? XCM comma YCM is equals to what? Minus 1 by 5 comma minus 1 by 5. సో ఇక్కడ మనము సెంటర్ ఆఫ్ మాస్ని ఎలా రాస్తున్నామంటే ఇలా రాస్తున్నాం. ఎలా? XCM I ప్లస్ వెక్టర్ ఫామ్ రాస్తున్నాం. J I అంటే along the x axis unit vector, J అంటే ఏంటి? Unit vector along the y axis. So that is equals what? XCM is what? Minus 1 by 5. Minus 1 by 5 I plus minus 1 by 5 J. That means what? Minus 1 by 5 I minus 1 by 5 J. So కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. క్లియర్? సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఆంధ్రాలో 4th July 2022 ఇచ్చాడు. సో కొంచెం డిఫరెంట్ మోడల్, ఇది కూడా సెంటర్ ఆఫ్ మాస్ మీద బేస్ చేసుకొని ఇచ్చాడు. చూద్దాం. masses m 1/3 whole power of n. Look here, masses m 1/3 whole power of n into 1 by n into 1 by n are placed at x is equals to n, where n is equals to 2, 3, 4 and so on infinity. If the total mass of the system is m, then the center of mass is. సో మనకి మాస్ని ఎలా ఇచ్చాడంటే m ఇంటూ 1/3 హోల్ పవర్ ఆఫ్ n ఇంటూ 1 by n ఇచ్చాడు. పొజిషన్స్ని ఏమని ఇచ్చాడంటే x is equals to n అంటున్నాడు. పొజిషన్స్ని మనకు తెలిసిందే కదా, సెంటర్ ఆఫ్ మాస్ అనేది మాస్ ఆఫ్ ది పార్టికల్స్ అండ్ పొజిషన్ ఆఫ్ ది పార్టికల్స్ మీద డిపెండ్ అవుతుంది కదా. సో ఇక్కడ మాస్ ఇచ్చాడు, పొజిషన్ ఏమో x is equals to n ఇచ్చాడు. మళ్ళీ ఆ n వాల్యూస్ ఏంటి? 2, 3, 4 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఇఫ్ ద టోటల్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ ఈస్ క్యాపిటల్ M, then the center of mass is, options are given, 1/6 m by m, 1 by f, 1/5 m by m, 1/3 m by m, 1/2 small m by capital M. సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా ఏదనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని సెంటర్ ఆఫ్ మాస్ XCM అనుకుందాం, సంథింగ్ వాటర్ మేబీ అంటున్నాను. ఏం రాయొచ్చు? m1 x1 ప్లస్ m2 x2 ప్లస్ m3 x3 plus m4 x4 plus and so on up to m infinity x infinity by, and total mass is what? Capital M. Capital M. సో ఇక్కడ ఫస్ట్ m1 తీసుకుంటున్నాను. మాస్ m1 అంటే ఇక్కడ ఎంత ఉంది? m ఇంటూ 1/3. ఫస్ట్ n వాల్యూ ఎంత? 2 కదా. సో కాబట్టి 1/3 whole square into 1/2. This is the m1 value. This is the m1 value into x1. x1 value first position, first particular position ఎంత? x1 అట. సో x అంటే ఏమన్నాం? is equals to n అన్నాం. n ఫస్ట్ వాల్యూ ఎంత? 2 కాబట్టి into 2. సో దిస్ ఇస్ ద m1 x1 ప్లస్ నెక్స్ట్ మళ్ళా m2 m into 1/3 into what is now here? n value is 3. 1/3 whole cube into 1 by n. 1 by n అంటే ఏంటి కదా? 3. సో into this is the mass m2. x2 పొజిషన్ అంటే ఎంత? 3. x is equals to n, n is equals to 3. ఓకేనా? ప్లస్ m into 1/3. నెక్స్ట్ వన్ ఏమవుతుంది? n వాల్యూ 4 కాబట్టి n to power of 4 into 1/4 into 4. ఓకే, అండ్ సో ఆన్, అది మొత్తం వాల్యూగా అండ్ సో ఆన్ రాస్తున్నాను. సో ఇక్కడ టోటల్ మాస్ని ఏమన్నాం? క్యాపిటల్ M అన్నాం. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. స్మాల్ అన్నిట్లో ఏం కామన్? స్మాల్ m ఈజ్ కామన్. క్యాపిటల్ M ఇలా రాస్తాను ఇంటూ ఇక్కడ ఏం మిగులుతుంది? 1/3 హోల్ స్క్వేర్ into 1/2 into 2. 1/2 into 2 plus
1/3 whole cube into 1/3 into 3 plus 1/3 whole power of 4 into 1/4 into 4. క్లియర్ కదా? అప్పుడేమవుతుంది 2 2 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, 4 4 క్యాన్సిల్. అప్పుడేమవుతుంది m of 1/3 whole square, 1/3 whole square plus 1/3 whole cube plus 1/3 whole power of 4. If you can take one more, 1/3 whole power of 5 like that. సో ఇప్పుడు ఏం రాస్తున్నామంటే దీన్ని m by m of 1/3 square, 1/3 square అంటే 1/9 ప్లస్ లేదా సింపుల్ రాస్తున్నాను 1/3 square, 1/3 square ప్లస్ 1/3 cube ప్లస్ 1/3 to the power of 4 ప్లస్ 1/3 to the power of 5 ప్లస్ అండ్ సో ఆన్. సో 1/3 square అని ఇప్పుడు కామన్ ఇద్దాం. అప్పుడు ఏమైతే చూద్దాం. సో సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ వాట్, m by m ఇంటూ ఈ 1/3 స్క్వేర్ని కామన్ తీస్తున్నా, 1/3 స్క్వేర్ ప్లస్ పైన రాస్తాను చూడండి జాగ్రత్తగా, ఐ నీడ్ సమ్ స్పేస్. ఓకే లుక్ హియర్ నౌ, సమ్ xcm ఈజ్ ఈక్వల్స్ టు రాస్తున్నాను m by m ఆఫ్ ఇది 1/3 స్క్వేర్ని కామన్ తీస్తున్నా, 1/3 స్క్వేర్ కామన్ తీసుకుంటే ఎంత మిగులుతుంది, 1 మిగులుతుంది ప్లస్ 1/3 క్యూబ్ అని రాస్తున్నా, 3 స్క్వేర్ ఇంటూ 3 రాస్తున్నా, అప్పుడు ఏం మిగులుతుంది 1/3 మిగులుతుంది. 1/3 క్యూబ్ని 3 స్క్వేర్ ఇంటూ 3 రాస్తున్నా, 1/3 స్క్వేర్ని కామన్ తీస్తున్నా, ఏం మిగులుతున్నప్పుడు 1/3 మిగులుతుంది ప్లస్ 3 to the power of 4 ఉంది, దాన్ని రాసుకోవచ్చు 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో అప్పుడు 1/3 స్క్వేర్ కామన్ మిగిలితే ఏమవుతుంది 1/3 స్క్వేర్. సో నెక్స్ట్ టైం తీసుకుంటే సేమ్ 1/3 క్యూబ్ అండ్ 1/3 to the power of అండ్ సో ఆన్. సో ఇది ఏ మోడల్లో ఉంటుందంటే మనకి సింపుల్గా 1 ప్లస్ 1/x ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 1/x క్యూబ్ ప్లస్ 1/x4 ప్లస్ అండ్ సో ఆన్ లైక్ దట్. సో అలా ఉన్నప్పుడు మనము జీపీ సిరీస్లో ఫార్ములా ఏం తీసుకుంటామంటే ఇన్ జీపీ సిరీస్, జీపీ జామెట్రిక్ ప్రోగ్రెసివ్ ఈక్వేషన్స్ ఏం రాయొచ్చు, Sn ఈజ్ ఈక్వల్స్ టు a/1 మైనస్ r రాస్తాం, Sn ఈజ్ ఈక్వల్స్ టు a/1 - r రాస్తాం. వస్తుంది కదా, అప్పుడు ఏమవుతుంది xcm ఈజ్ ఈక్వల్స్ టు హియర్ స్మాల్ m బై క్యాపిటల్ m ఇంటూ 1/3 స్క్వేర్ అంటే ఎంత 1/9 ఆఫ్, సో ఏం రాస్తున్నాం 1/1 మైనస్ 1/3 వీ కెన్ రైట్. అప్పుడు ఏమవుతుంది దట్ ఈస్ ఈక్వల్స్ టు స్మాల్ m బై క్యాపిటల్ m ఈజ్ ఈక్వల్స్ టు 1/9 ఆఫ్ 1/3 minus 1/3. That means small m by capital M is equals to 1/9 of 3/2. 3/2. Therefore 3 1s are 3 3s are. Then what you get, m by m into 1/3 into 1/2 means 1/6. 1/6. So kabatti center of mass is equals what, m by m of 1/6. So ichina options lo A is the correct one, children. See the next question. ఇది మనకి తెలంగాణలో 18th July 2020లో ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్, చాలాసార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఇది. A solid cylinder of mass m and radius r. A solid cylinder of mass m and radius r rolls down in a inclined plane of height 30 meters without slipping. The speed of its center of mass when the cylinder reaches the bottom is, use g is equals to 10 meter per second square and values are given 10 meter per second, 20 meter per second and 30 meter per second and 40 meter per second. సో ఏమన్నా అంటే ఏ సాలిడ్ సిలిండర్ ఆఫ్ మాస్ m, ఒక సిలిండర్ ఉందంటే దాని మాస్ m, రేడియస్ r ఉందట. అదేం చేస్తుంది, ఇంక్లైన్ ప్లేన్ మీద ఎంత హైట్ ఉంది 30 మీటర్స్ ఉందంట, వితౌట్ స్లిప్పింగ్, స్లిప్ అవ్వకుండా స్లైడ్ అవుతుంది అనమాట. The speed of the center of mass when the cylinder reaches the bottom is. So very simple. వాడు మనకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఒక ఇన్క్లైన్ ప్లేన్ ఉంది, దిస్ ఈజ్ ద ఇన్క్లైన్ ప్లేన్. ఓకే, సో ఇక్కడ ఒక సిలిండర్ ఉంది, ఓకేనా.
సో ఉన్నప్పుడు అది ఎంత హైట్లో ఉందంట, ద షుడ్ బి ఎట్ ద హైట్ ఆఫ్ 30 మీటర్స్ హైట్లో ఉందట. సో ఉన్నప్పుడు the meters without slipping the speed of the center of mass when the cylinder reaches the bottom. అది ఇక్కడ నుంచి ఇక్కడ బాటమ్ రీచ్ అయ్యేంత వరకు లోపు రీచ్ అయినప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంటుంది అంటున్నాడు, దాని వెలాసిటీ ఎంత ఉంటుంది అంటున్నాడు. ఓకేనా, అది మనకి ఇచ్చినటువంటి కండిషన్. సో ఎప్పుడైతే కొంత హైట్లో ఉంటుందో సిలిండర్ అనేది దానికి ఏ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నా చూడండి, ఏ సాలిడ్ సిలిండర్ ఆఫ్ మాస్ m రేడియస్ r రోల్స్ డౌన్ అన్నాడు, రోల్స్ డౌన్ అంటున్నాడు. రోల్స్ డౌన్ మీన్స్ వాట్, ఇట్ ఈస్ ఇన్ రొటేషనల్ మోషన్. సో ఎప్పుడైతే అది మూవ్ అవుతుందో దానికి ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనము ట్రాన్స్లేషన్ అండ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ మనం కన్సిడర్ చేస్తాము. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఫార్ములా ఉంటుంది, అకార్డింగ్ టు, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, దట్ ఈస్ వాట్ హియర్ పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ rotational kinetic energy. This is the formula you are going to use. So తెలిసిందే కదా, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, mgh. కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్లేషన్ ఫార్ములా ఏంటి, ఆఫ్ mv². సో ఫర్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ i ω². సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, సో ఆబ్వియస్లీ ఇక్కడ m కామన్, అప్పుడు ఏం వస్తాం gh. సో m తీస్తున్న కామన్, m ఆఫ్ v² ప్లస్ ఆఫ్ వన్స్ అగైన్ ఇక్కడ కామన్ ముందు దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూద్దాం ఒకసారి, mgh ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ mv² ప్లస్ ఇక్కడ ఆఫ్ సిలిండర్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటంటే mr²/2 ఇంటూ ω². సో మనకి v ఈజ్ ఈక్వల్స్ వాట్ రైట్, r ω వీ కెన్ రైట్. అప్పుడు ఒమేగా అంటే ఏమవుతుంది, v/r అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయండి, mgh ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ mv² ప్లస్ ఆఫ్ mr²/2 ఇంటూ ఏం రాస్తున్నాం, v/r హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, mgh ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ mv² ప్లస్ ఆఫ్ ఇంటూ ఆఫ్ 1/4 mr² ఇంటూ v²/r². r² క్యాన్సిల్. సో అప్పుడు ఏం మిగులుతుంది మనకి, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, mgh ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, ఆఫ్ దీని రాస్తున్నాను అదే ఉంచుతున్నాను, ఆఫ్ ఇంటూ ఆఫ్ రాసి మీకు ఈజీ కోసం. సో ఆఫ్ mv² కామన్ తీయచ్చు, ఆఫ్ mv² కామన్ తీస్తే ఏం మిగులుతుంది మనకి, ఇక్కడ 1 + 1/2 మిగులుతుంది. 1 + 1/2 వీ హ్యావ్. క్లియర్. సో ఇప్పుడు ఏమవుతుంది, m క్యాన్సిల్, gh ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యు నో, ఆఫ్ ఇంటూ v² ఇంటూ 2 + 1/2. దట్ మీన్స్ వాట్, gh ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ v² ఇంటూ 3. సో ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూ అన్ని v వాల్యూ ఫైండ్ చేయాలి. అప్పుడు ఏం రాస్తున్నామంటే 4gh ఈజ్ ఈక్వల్స్ టు v² ఇంటూ 3. సో 4 ఇంటూ g వాల్యూ ఎంత ఇచ్చాడు, 10 అన్నాడు, హైట్ ఎంత అన్నాడు, 30 అన్నాడు. దెన్ వాట్ యూ హ్యావ్, v² ఇంటూ 3, 3 1s are 3 10s are. Therefore 4 into 100 is equals to what, v². v² is equals to 400. Then v is equals to what, 100 of 400, that is equals to what, 20 meter per second. V value is what, 20 meter per second. When it reaches the cylinder at the bottom of the inclined plane, its velocity is 20 meter per second. That is the right option. B is the correct one. See the next question. ఇది మనకి ఆంధ్రాలో 4th July 2022లో ఇచ్చినటువంటి క్వశ్చన్. చాలా difficult to understand but very easy to know. జాగ్రత్త చూడండి. Consider a disc of radius r and mass m. A hole of radius r/3 is created in the disc such that center of the hole is r/3 away from the center of the disc. The moment of inertia of the system along the axis perpendicular to the disc passing through the center of the disc. See once again, consider a disc of radius r and mass m. A hole of radius r/3 is created in the disc such that center of the hole is r/3 away from the center of the disc. The moment of
inertia of the system along the axis perpendicular to the disk passing through the center of the disk. Options are given: mr square by 2, 13 by 27 mr square, 1/3 mr square, 4 mr square. So those are the options. సో మనకి ఏమన్నాడు చూడండి, కన్సిడర్ ఏ డిస్క్ ఆఫ్ రేడియస్. సో మనము ఒక డిస్క్ తీసుకుంటున్నాం, రేడియస్ ఎంత అన్నాడు, ఆర్ అన్నాడు, రేడియస్ ఆర్ అండ్ మాస్ ఎం అన్నాడు. ఓకేనా. సో తర్వాత ఏం చేస్తున్నానంటే అదే డిస్క్లో కొంచెం పెద్దగా ఇస్తున్నాను, అదే డిస్క్లో మనకి కొంత పార్ట్ని కట్ చేశాడు. కట్ చేసినప్పుడు అది కూడా డిస్క్ లాగానే ఉంటుంది. ఎలా, ఇలా కట్ చేశాడు. ఓకేనా. కట్ చేసినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి క్యాపిటల్ ఆర్ చూపిస్తున్నాను, రేడియస్ ఆఫ్ దిస్ డిస్క్. సో మనం కట్ చేసిన పార్ట్ యొక్క రేడియస్ ఎంతంట, r/3 అట, r/3 అట. మళ్ళా ఈ డిస్క్ యొక్క సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, అగైన్ r/3 డిస్టెన్స్లో ఉంటుంది. క్లియర్. సో అది మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్. ఓకే, సింపుల్. ఇక్కడ మనకి దీని యొక్క రేడియస్ ఎంత, r/3. సో మళ్ళీ ఇది క్యాపిటల్ ఆర్ చూపిస్తున్నాను, ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, మళ్ళీ r/3 అట. చూడండి, సచ్ దట్ ద హోల్ ఈస్ r/3 అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ డిస్క్. ఈ సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉండాలి, r/3 డిస్టెన్స్లో ఉండాలి. తర్వాత ఉంది మళ్ళీ ఆ డిస్క్ రేడియస్ ఎంత, r/3. ఓకేనా. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం కనుక్కోవాలట, ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది సిస్టమ్ అలాంగ్ ది యాక్సిస్ పర్పెండిక్యులర్ డిస్క్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది డిస్క్. సో మనకి ఏదైతే ఈ డిస్క్ నుంచి కొంత పార్ట్ కట్ చేసామో ఆ పార్ట్ ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టేసి అనుకుందాం, ఇది హోల్ కదా. సో ఏదైతే రిమైనింగ్ డిస్క్ ఉంటుందో ఆ రిమైనింగ్ డిస్క్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది మనకి ఇచ్చినటువంటి కాన్సెప్టు. ఓకేనా. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ ఒక ఫార్ములా వాడుతున్నాం. ఫార్ములా ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రిమైనింగ్ డిస్క్ ఈజ్ ఈక్వల్స్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంఐ ఆఫ్ డిస్క్ అంటే దాన్ని టోటల్ అంటున్నాను సింపుల్గా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్ అంటే ఇప్పుడు మనం కట్ చేయకముందు మైనస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రిమూవ్డ్ డిస్క్. సో ఇది ఫార్ములా మనం ఉపయోగించాల్సిన ఫార్ములా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రిమైనింగ్ డిస్క్ ఈస్ ఈక్వల్స్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్ మైనస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రిమూవ్డ్ డిస్క్ పార్ట్. సో ఏవైతే మనం డిస్క్ కట్ చేసామో ఆ రిమైనింగ్ డిస్క్ ఏవైతే మనం సపరేట్ చేసామో ఆ డిస్క్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. దానిని స్టార్టింగ్లో ఉన్నటువంటి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా నుంచి మైనస్ చేస్తే రిమైనింగ్ డిస్క్ అయితే ఏవైతే ఉంటుందో ఆ రిమైనింగ్ డిస్క్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనకి ఫైండ్ అవుట్ చేయవచ్చు. అది కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇక్కడ ఐ టోటల్ ఫస్ట్ వన్ మనం తీసుకున్నటువంటి డిస్క్ సర్క్యులర్ డిస్క్ కాబట్టి ఐ టోటల్ ఏమవుతుందంటే mr²/2 అవుతుంది. సో లేదా హాఫ్ mr². క్లియర్. సో అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసినామంటే ఐ రిమూవ్డ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రిమూవ్డ్ పోర్షన్ దట్ షుడ్ బి రిటన్ యాస్ ఐసి ప్లస్ m-r². r² మీన్స్ వాట్, r/3 స్క్వేర్ హోల్ స్క్వేర్. క్లియర్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అంటున్నా, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అంటున్నాను, దీన్ని థర్డ్ ఈక్వేషన్ అంటున్నాను. సో ఇక్కడ ఐసి వాల్యూ కావాలి, ఎం వాల్యూ కావాలి, m' వాల్యూ. సో ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను చూడండి, ఐ రిమూవ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు m'(r²) m'(r²/2 ప్లస్ m'(r/3 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా ఇక్కడ మనకి m' వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ దీన్ని మనం సింప్లిఫై చేసినట్లే. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డెన్సిటీ ఆఫ్ మాస్ సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు వాట్, రైట్, m/4πr² యూ కెన్ రైట్. క్లియర్. సో ఇప్పుడు సిగ్మా కాన్స్టెంట్ ఇక్కడ ఏం రాస్తాం, m ఈజ్ ప్రపోర్షనల్ టు r² రాస్తాం, m ఈజ్ ప్రపోర్షనల్ టు r². సో మాస్ m ఉన్నప్పుడు దీన్ని మనం r² రాస్తున్నాం. సో ఎప్పుడైతే మనకి m ఈజ్ ప్రపోర్షనల్ టు r వాల్యూ ఎంత తీసుకున్నాం, r/3 హోల్ స్క్వేర్ తీసుకున్నాం, r/3 హోల్ స్క్వేర్. మనం కట్ చేసిన పోర్షన్ యొక్క రేడియస్ ఎంత, r/3 కదా. సో r/3 హోల్ స్క్వేర్ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, m ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ హియర్
r square by 9, r square by 9 అవుతుంది, r square by 9 అవుతుంది. సో కాబట్టి ఏవైతే మనకు సర్ఫేస్ ఏరియా ఉంటుందో సర్ఫేస్ ఏరియాకి ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి సో r/3 హోల్ స్క్వేర్ అవుతుంది. దాన్ని ఎట్లా రాస్తున్నానంటే m డాష్ ఈజ్ ఈక్వల్స్ టు m ఉన్నప్పుడు ఏమన్నాం r స్క్వేర్ అన్నాం కాబట్టి సింపుల్గా m/9 అని రాస్తున్నాను. m/9 r స్క్వేర్, m/9 r స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి ఏవైతే న్యూ మాస్ వస్తుందో ఆ న్యూ మాస్ వాల్యూ ఎంత, ఐ రిమూవ్ డిస్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా m/9, m/9 ఆఫ్ r స్క్వేర్ బై 2 అంటున్నాను, r స్క్వేర్ బై 2 అంటున్నాను. ఇక్కడ r రిమూవ్ డిస్క్ యొక్క రేడియస్ ఎంత r/3, r/3 కాబట్టి ఇక్కడ r/3 హోల్ స్క్వేర్ రాస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది ఆబ్వియస్లీ హియర్ r స్క్వేర్ బై 9 into 2 again plus this is what m and dash ఏమనుకున్నాం m/9 of r square by again 9. Clear? దాని నుంచి రావచ్చు moment of inertia of removed disk is equals to what you can write m square by 81, sorry m into r square, m into r square by 9 into 9 81 into 1/2 plus m r square by 9 into 9 81 m r square by 81. సో ఇప్పుడు ఏం కామన్ చేయొచ్చు మనము m r square by 81 is common, 1/2 plus 1, then what at here m r square by 81 plus 1 plus 2 by 2, then what at here m r square by 3/2 into 81. Clear? That is what I remove this. కావాలని చూడండి 3 1s are 3 2s are 3 2s are and yes mr by 27, mr by 27. So that is equals what here mr square by 27 into 2, 27 into 2 means what 54. సో అదే ఇక్కడ రాస్తున్నాను. సో రిమూవ్ డిస్క్ పోర్షన్ I is equals what removed and disk ఎంత వచ్చింది m r square by 54 వచ్చింది, 54. ఈ వాల్యూని తీసుకుపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్ నెంబర్ 1. సో moment of inertia of remaining disk is equals to I total ఏమన్నాం mr square by 2 అన్నాం, mr square by 2 అన్నాం, and this is what we got mr square by 54 అంటున్నాం. సో కాబట్టి దాని నుంచి మనం ఏం రాస్తున్నాం అంటే దీన్ని సేమ్ రాస్తున్నా mr square by 2 ఆఫ్ mr square by 2 into 27 రాస్తున్నా, 2 into 27 రాస్తే అప్పుడు ఏం కామన్ చేయొచ్చు మనం look here that is equals to remaining disk is equals to what here mr square by 2 కామన్ తీసాను, అప్పుడు ఏమవుతుంది mr square 2 కామన్ తీస్తే ఏమవుతుంది 1 minus 1/27. So then what you get here mr square by 2 into 27 minus 1/27. దాని నుంచి ఏమైనా children that is equals what mr square by 2 into 27 minus 1 26/27. So 2 1s are 2 13s are, then what you get here mr square into 13/27. So కాబట్టి mr square is equals to here mr square into 13/27 మనకు వచ్చిన ఆన్సర్. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్ చెక్ చేసుకోండి, బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి తెలంగాణలో 19 July 2022లో ఇచ్చిన క్వశ్చన్. జాగ్రత్త చూడండి. A wheel of radius with 0.5 meters and moment of inertia 10 kg meter square is rotating freely at an angular speed 70 revolutions per minute. The wheel can be stopped in 5.0 seconds by pressing a wet cloth against the rim and exerting a radially inward force of 88 newtons.
the coefficient of kinetic friction between the wheel and the wet cloth is. Options are given: 0.17, 0.33, 0.40, 0.60. సో మనకి చూడండి, ఏ వీల్ ఆఫ్ రేడియస్ విత్ 0.5 meters. ఓకే, ఒక వీల్ ఉందట. సో ఆ వీల్ తిరుగుతూ ఉందట. సో దాని రేడియస్ ఎంతట? 0.5 meters అట. అండ్ దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? 10 kg/m² అట. సో అదేం చేస్తుంది? తిరుగుతూ ఉంది, రెవల్యూషన్స్ చేస్తూ ఉంది. చేస్తున్నప్పుడు అదేం చేస్తుందంట? 70 revolutions per minute. ఓకే, సో ఒక మినిట్ టైంలో 70 revolutions చేస్తుంది అంటున్నాడు. The wheel can be stopped in 5.0 seconds by pressing a wet cloth against the rim. సో ఆ వీల్ తిరుగుతున్నప్పుడు, ఆ రిమ్ అనేది తిరుగుతూ ఉన్నప్పుడు ఒక వెట్ క్లాత్ తీసుకొని దానికి ఇట్లా ఆనిచ్చి ప్రెస్ చేస్తున్నాడట. ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు? 88 newtons. ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాడు? రేడియల్లీ ఇన్వర్డ్, అంటే వీల్ ఇలా తిరుగుతూ ఉంటే ఈ డైరెక్షన్లో 88 newtons అప్లై చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు మనకి అది రెస్ట్ పొజిషన్లోకి వచ్చేస్తున్నప్పుడు ద కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద వీల్ అండ్ వెట్ క్లాత్. సో ఏవైతే వీల్ తిరుగుతుందో ఆ వీల్కిను ఆ వెట్ క్లాత్, వెట్ అనేది తడిగా ఉన్నటువంటి క్లాత్, ఆ తడిగా ఉన్న క్లాత్కి ఆ వీల్కి మధ్య ఉన్నటువంటి కైనెటిక్ ఫ్రిక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఎంత అని అడుగుతున్నాడు. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ కొన్ని ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే దీన్ని ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి సింపుల్గా కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ నథింగ్ బట్ టౌ బై టౌ డాష్ అని రాస్తున్నాను. ఇట్ ఈస్ ద టౌ మీన్స్ వాట్? టార్క్ ఆన్ ద రొటేటింగ్ వీల్, టార్క్ ఆన్ ద రొటేటింగ్ వీల్. అండ్ టౌ డాష్ అంటే ఏంటంటే టార్క్ యూజ్డ్ టు స్టాప్ ది వీల్, టార్క్ యూజ్డ్ టు స్టాప్ ది వీల్. సో ఇవి రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చేసి ఆ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే మనం మీకే వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇక్కడ టౌ డాష్ని ఎలా ఇస్తున్నామంటే సింపుల్గా ఆర్ క్రాస్ ఎఫ్ అంటున్నాం. సో ఇక్కడ ఆర్ అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ ది వీల్ ఎంత? 0.5. సో ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాడు? 88 newtons అప్లై చేస్తున్నాడు. అప్పుడు టౌ డాష్ ఈజ్ ఈక్వల్స్ వాట్? 88 into 0.5 అంటే ఎంత? 5/10 కదా. సో కాబట్టి వాట్ రైట్? 44. సో లేదా సింపుల్గా 1/2 రాసినాం. దట్ ఈస్ వాట్ హియర్. లుక్ హియర్ వన్స్. 88 into 5/10 రాస్తున్నాం. దట్ ఈస్ వాట్? 1/2, 5/10. సో టౌ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 88 into 0.5 రాస్తున్నాం, 5/10 రాస్తున్నాం. 5 1s are 5 2s are. సో 88 into 1/2, దట్ మీన్స్ వాట్? టౌ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 44 newtons. సో ఇంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది హెల్ప్ అవుతుంది దేనికి? మనకి వీల్ని స్టాప్ చేయడానికి. ఓకేనా. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? టౌ కనుక్కోవాలి. సో ఆ టౌ కనుక్కోవాలంటే మనకి ఒక ఫార్ములా ఉంది. టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆల్ఫా. టౌ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఐ ఆల్ఫా. టౌ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఐ ఆల్ఫా. ఐ అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఆల్ఫా అంటే ఏంటి? యాంగులర్ యాక్సలరేషన్. సో మనకి ఆల్ఫా వాల్యూ ఇచ్చాడా? ఆల్ఫా వాల్యూ ఇవ్వలేదు. టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆల్ఫా అంటున్నాం. సో మళ్ళా ఇక్కడ ఏం రాస్తామంటే ఒమేగా ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఐ ప్లస్ ఆల్ఫా ఇంటూ టీ. ఈ ఫార్ములా ఇస్తాం. దిస్ ఇస్ ద ఫైనల్ యాంగులర్ వెలాసిటీ అండ్ దిస్ ఇస్ ద ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ అండ్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టైమ్. సో ఆల్రెడీ ఇక్కడ మనకి ఏం రాస్తున్నామంటే ఒమేగా ఎఫ్ మైనస్ ఒమేగా ఐ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా. సో ఆల్రెడీ వాడు మనకి ఒమేగా ఎఫ్ అనేది ఏమవుతుంది? ఫైనల్ రెస్ట్ పొజిషన్ వస్తుంది కాబట్టి 0 తీసుకుంటాం. ఒమేగా ఏంటి ఏమన్నాడు? 2π into 70 rotations per minute, 70/60. So obviously 2π 14π/6, 14π/6. So again what right? 2 7s are 2 3s are 7π/3, 7π/3. సో ఇది ఇనిషియల్ వన్. సో ఫైనల్ ఏమైంది? 0 అయింది. సబ్స్టిట్యూట్ అయినప్పుడు 7π/3 లేదా 0 - 7π/3
ఎంత టైం పడుతుందంటే అయిపోవడానికి 5 seconds ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా. దట్ మీన్స్ వాట్ హియర్ సింప్లీ వాట్ రైట్ హియర్ alpha is equals to what it is 0 minus 7 pi by 3 is equals to alpha. Minus అనేది decrease in the angular acceleration, retardation like nothing but retardation కాబట్టి ఏం రాస్తున్నాం 7 pi by 3 into 5. Alpha is equals to 7 pi by 15. సో tau వాల్యూ ఆల్ఫా వాల్యూ వచ్చేసింది. మనం ఏం చేయాలి అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. tau is equals to I alpha సబ్స్టిట్యూట్ చేయాలి. tau is equals to I ఆల్ఫా. ఐ ఎంత ఇచ్చాడు 10 kg మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. ఆల్ఫా ఎంత వచ్చింది 75 by 7 into 5 by 15 ఇచ్చాడు. సో 10 into 7 pi by 5, 5 2s are 5 3s are, that is what 14 pi by 3. సో tau is what 14 pi by 3. సో టౌ వాల్యూ వచ్చింది, టౌ డాష్ వాల్యూ వచ్చేసింది. రెండింటిని తీసుకొచ్చి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది. మ్యూకే ఈస్ ఈక్వల్స్ టు వాట్ టౌ వాల్యూ ఎంత 14 pi by 3, 14 pi by 3 డివైడ్ బై టౌ డాష్ వాల్యూ ఎంత 44 newtons. సో 44 newtons. ఇట్ మీన్స్ దట్ వాట్ హియర్ 14 into pi by 3 into 44. సో again what to write 14 into pi and enta 22 by 7. So 7 into 3 into 44. Then what do you get children here? Look here, 7 1s are 7 2s are, okay, and now 11 2s are 11 4s are. Then what do you get here? Mu k is equals to 2 into 2 4, 4 by 3 into 4 12. That is what 1 by 4 1s are 4 3s are. So 1 by 3 means what 0.33. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత వచ్చింది mu k is equals to 0.33. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. క్లియర్? బి ఇస్ ద రైట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఆంధ్రాలో 4th July 2022లో ఇచ్చిన క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ ఆర్ హ్యాస్ ఇట్స్ అవుటర్ ఆఫ్ రిమూవ్డ్ సచ్ దట్ ఆర్ సో దట్ ఇట్స్ రేడియస్ బికమ్స్ r/2, then its moment of inertia about the diameter is, then its moment of inertia about the diameter is become, options are given, becomes 1/2 of its initial value, and second option is unchanged, and third option is becomes 1/6 of its initial value, and D is becomes 1/32 of its initial value. సో ఏమన్నాడు ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ r, ఒక సాలిడ్ స్పియర్ ఉందంట, దాని యొక్క రేడియస్ ఉందా r అట. సో ఇట్స్ అవుటర్ ఆఫ్ ఈస్ రిమూవ్డ్, దాని యొక్క బాహ్యంగా అవుటర్ ఉన్నటువంటి దాన్ని ఆఫ్ రిమూవ్ చేశారట. ఎలా? దాని రేడియస్ ఏమైంది r/2 ఉంది. r రేడియస్ ఉన్నది r/2 రేడియస్ అయింది. ఓకేనా? సో దెన్ ఇట్స్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద డయామీటర్ ఈజ్, ఒక సాలిడ్ స్పియర్ ఉంది. ఓకే, సో ఇది మనకి డయామీటర్ అంటున్నాం. క్లియర్? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా రేడియస్ అంటాం. సో ఇలా కట్ చేసాడు అనుకోండి, అప్పుడేమవుతుంది రేడియస్ ఆఫ్ అవుతుంది కదా. సో ఒక సర్ఫేస్ మాత్రమే. ఓకే, అయినప్పుడు దెన్ ఇట్స్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది అబౌట్ ద డయామీటర్. సో ఇప్పుడు మనకి ఏవైతే కట్ చేసిన పోర్షన్ ఉంటుందో ఆ కట్ చేసిన పోర్షన్ కాకుండా రిమైనింగ్ పోర్షన్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఎంత ఉంటుంది అని అంటున్నాడు. సో దీనికి సింపుల్గా ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటి ఇచ్చింది సాలిడ్ స్పియర్. సాలిడ్ స్టెప్ 1 అంటే ఏంటి కేస్ 1 ఎప్పుడు కట్ చేయకముందు. సో బిఫోర్ లేదా ఇనీషియల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సాలిడ్ స్పియర్ ఏం రాయొచ్చు మనకి ఫార్ములా ఏంటి గుర్తుపెట్టుకోవాలి. I is equals to 2/5 of mr square. సో దిస్ ఈజ్ ద ఇనిషియల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో దీన్ని అప్పుడు మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్లో ఎలా వేస్తామంటే మన ఫార్ములా ఏంటి రో ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఫర్ వాల్యూమ్. దాని నుంచి ఏం రాయొచ్చు మాస్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ వి. సో అది ఏ స్పియర్ షేప్లో ఉంది సాలిడ్ స్పియర్ కాబట్టి 4/3 pi r³ అని ఉంది. 4/3 pi r³ వాల్యూమ్ కాబట్టి ఇంటూ రో. క్లియర్? సో దిస్ ఈజ్ ద మాస్. సో ఈ మాస్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడేమవుతుంది I1 is equals to
here 2 by 5 into m 4/3 pi r cube into rho into again what is this is what mass value 2/3 of mass into r square. Then what is here I1 is equals to 2 by 5 into 3 15 2 by and 2 into 4 means what 8. So 8 by 15 2 into 4 8 5 into 3 15 and pi into r cube and r square r to power of 5 by something whatever maybe here. So I1 is what 8 by 15 into pi into r to power 5 into rho. This is the value you have to remember. This is the equation number 2. సో అయిపోయిన తర్వాత మనం కట్ చేసిన తర్వాత ఆఫ్టర్ రిమూవ్ ఆర్ ఏమన్నాడు ఆర్ ఈస్ ఈక్వల్స్ టు ఆర్ బై 2 అన్నాడు. సో కాబట్టి దిస్ ఈస్ ద స్టెప్ 2 నౌ. అప్పుడు సేమ్ అగైన్ I2 ఈస్ ఈక్వల్స్ టు వాట్ హియర్ 1 by or 2 by 5 of m r by 2 whole square. రేడియస్ ఏమన్నాడు వాడు r ఈస్ ఈక్వల్స్ టు r by 2 అవుతుంది అన్నాడు. సో కాబట్టి 2 by 5 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ 2 by 5 ఇంటూ m ఇంటూ r by 2 హోల్ స్క్వేర్. సో అగైన్ ఏమవుతుంది మాస్ వాల్యూ చేంజ్ అవుతుంది కదా. సో కాబట్టి రో ఈజ్ ఈక్వల్స్ వాట్ మాస్ ఫర్ వాల్యూమ్ అండ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ వాట్ రో ఇంటూ వి. దెన్ ఆబ్వియస్లీ వాట్ వీ కెన్ రైట్ చిల్డ్రన్ హియర్ దీన్ని నేను సమ్ ఎమ్ డాష్ అంటున్నాను. ఓకే దిస్ ఈజ్ వాట్ ఎమ్ డాష్. సో ఎమ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్ అంటున్నాం. ఆర్ అంటే ఏమంటున్నాం ఆర్ బై 2 కదా. సో ఆర్ బై 2 హోల్ క్యూబ్ r by 2 whole cube. Then what do you write m dash is equals to rho into pi into 4/3 into r cube by 8 r cube by 8. Then what write m dash is equals to rho into pi into r simply what write here 4 by 24 4 by 3 into 4 28 24 into rho into pi into r cube 4 1s are 4 6 are. The m dash is what here rho into pi into r cube by 6. సో ఈ వాల్యూని మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడేమో లుక్ హియర్ m dash వాల్యూ ఎంత వచ్చింది rho into pi r cube by 6. సో అప్పుడు వాట్ రైట్ హియర్ I2 ఈజ్ ఈక్వల్స్ టు 2 by 5 of so what is m dash value rho into pi into r cube by 6. So 2 by 5 into m into what again r by 2 whole square, that means what r square by 4 r square by 4. So 2 1s are 2 2s are. Then what you get here I2 is equals to rho into pi into r cube r square r to power of 5 r to power of 5 by here 5 into 6 30 30 into 2 60. So this is the value of I2. సో ఇప్పుడు ఏం రాస్తున్నానంటే I2 by I1 రాస్తున్నాను చూడండి. దిస్ ఇస్ వాట్ I2 అండ్ దిస్ ఇస్ వాట్ I1. ఫ్రమ్ దట్ వాట్ రైట్ హియర్ I2 by I1 ఐఎమ్ గోయింగ్ టు రైట్. సో వాట్ ఈస్ I2 వాల్యూ దిస్ వన్ rho into pi into r to power of 5 by 60 divided by, so we need some space, I am erasing this one, by I1 value ఎంత వచ్చింది 8 by 8 into pi into r to power of 5 into rho by what it is 15. Clear. So then what you write I2 by I1 is equals what, right? Rho into pi into r to power of 5 by 60 into, so what, right? 15 by 8 into pi into r into power of 5 into s. These two are cancel. So 15 1s are 15 4s are 15 4s are. Therefore I2 by I1 is equals to here what, right? 1 by 4 into 8. That means what? I2 by I1 is equals to 1 by 32. 1 by 32. Clear. So therefore what do you have write from that? From that what you have to write? I2 is equals to I1 by 32. So I2 is the 1 by 32 of
I1. So కాబట్టి it becomes 1/32 of its initial value. That's why option D is the correct one. See the next question children. ఇది మనకి April 5th July 2022లో ఇచ్చిన క్వశ్చన్. ఏంటి ఆ క్వశ్చన్ అంటే చూడండి, సేమ్ మన ఇంతకుముందు డిస్కస్ చేసిన సేమ్ మోడలే. అప్పుడు తెలంగాణ, ఇప్పుడు ఆంధ్ర. A solid cylinder of radius r is at rest at a height h on an inclined plane. If it rolls down, then its velocity on reaching the ground is. Options are given: under root of 5gh by 3, b root of 2h by 3g, and under root of 2gh by 3, under root of 4gh by 3. So ఒక సాలిడ్ సిలిండర్ ఉందంట, దాని రేడియస్ ఉందంట r అట, ఈజ్ ఎట్ రెస్ట్ ఎట్ ఎ హైట్ h. ఓకే, సో ఇక్కడ ఇది ఒక ఇంక్లైన్ ప్లేన్. క్లియర్? సో ఇక్కడ రెస్ట్లో ఉందా అనుకుందాం. ఎంత హైట్లో ఉంది? h హైట్లో ఉంది. క్లియర్? ఇఫ్ ఇట్ రోల్స్ డౌన్, దెన్ ఇట్స్ వెలాసిటీ ఆన్ రీచింగ్ ది గ్రౌండ్ అట్ దిస్ పాయింట్. సో ఇది ఏ పాయింట్ ఏ అంటున్నాను, ఇది పాయింట్ బి అంటున్నాను. ఏ అనే పాయింట్ ఇక్కడ రెస్ట్లో ఉంది, తర్వాత అది రోల్ అవ్వుకుంటూ ఇక్కడికి వచ్చేసింది. వచ్చినప్పుడు ఈ బి అనే పాయింట్ని రీచ్ అయినప్పుడు దాని వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. అది మనం క్వశ్చన్, ఇది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ ఇంతకుముందు. సో సేమ్ థింగ్, వాట్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో మనకి ఎటువంటి వాల్యూస్ ఇవ్వలేదు. సో బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కటే క్లూ ఇచ్చాడు, ఏంటి హైట్ h అన్నాడు. సో ఎప్పుడైతే హైట్ ఉందో దాని మాస్ m ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ద పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, సో దట్ షుడ్ బి ఈక్వల్స్ టు ది, చెప్పే కదా, సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, ట్రాన్సిషన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ, దానికి KER అని రాస్తున్నా. సో అప్పుడేమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు వాట్, mgh ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv స్క్వేర్ ప్లస్ హాఫ్ I ఒమేగా స్క్వేర్. సో వాడు ఇచ్చినటువంటి సిలిండర్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది హాఫ్ mr స్క్వేర్ అవుతుంది. దానికి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దేర్ఫోర్ mgh ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv స్క్వేర్ ప్లస్ హాఫ్ ఇంటూ అయినమంటున్నాం హాఫ్ mr స్క్వేర్ ఒమేగా స్క్వేర్. సో దెన్ ఫ్రమ్ దట్ వాట్ రైట్, mgh ఈజ్ ఈక్వల్స్ టు half mv square plus half into mr square into, here what we know, v is equals to r omega, then omega means what, v by r we can write. So v by r whole square. అప్పుడు ఏమవుతుంది, mgh is equals to half mv square plus half mr square into v square by r square cancel. అప్పుడేమొస్తుంది, mgh is equals to half mv square plus, yes what right, 1/2 mv square. సో దాని నుంచి ఏం చేస్తున్నాడు, మనం హాఫ్ mv square కామన్ తీసుకోవచ్చుగా, అది ఇక్కడ చూద్దాం. mgh is equals to, ఇక్కడ ఏముంది, హాఫ్ mv square plus 1/2 into హాఫ్ mv square. సో కాబట్టి హాఫ్ mv square కామన్ తీస్తున్నాను, అప్పుడేమవుతుంది 1 + 1/2 అవుతుంది, 1 + 1/2 అవుతుంది. అప్పుడు mgh is equals to half mv square of 2 + 1/2. Here m cancel, then gh is equals to what, 2 + 1 means what, 3 into v square by 4, 3 into v square by 4. దాని నుంచి మనం ఏం రాస్తాం చూడండి, v square is equals to what, right, 4gh by 3, then v is equals to what, under root of 4gh by 3, or ఒకవేళ ఆప్షన్ ఇలా ఇచ్చాడు అనుకోండి 2√gh by 3 ఇలా ఇచ్చిన కరెక్ట్ అది. సో బట్ అలాంటి ఇక్కడ v is equals to under root of 4gh by 3. సో ఆప్షన్ D is the correct one children. See the next question. ఇది మనకి తెలంగాణలో 19 July 2022 ఇచ్చిన క్వశ్చన్. ఇది ఒక డిఫరెంట్ మోడల్. A meter stick is balanced on the knife edge at its center. When 4 coins each of mass 2 grams are put on the top of the other at 10 centimeters mark, the stick is found to be balanced at 46 centimeters mark. The mass of the meter stick is.
ఆప్షన్స్ ఆర్ గివెన్ 66 grams, 60 grams, 72 grams, 18 grams. సో ఏమన్నాడు చూద్దాం. ఒక మీటర్ స్టిక్ బ్యాలెన్స్ ఏందట. ఇక్కడ ఏ మీటర్ స్టిక్ ఈస్ బ్యాలెన్స్డ్ ఆన్ ద నైఫ్ ఎడ్జ్ అట్ ఇట్స్ సెంటర్. ఒక మీటర్ స్టిక్ అనేది బ్యాలెన్స్ అయిందట ఆన్ ద నైఫ్ ఎడ్జ్ అట్ ఇట్స్ సెంటర్. ఓకే, దాని సెంటర్ దగ్గర బ్యాలెన్స్ అయింది. వెన్ 4 coins each of mass 2 grams are placed put on the top of the other at 10 centimeters on the mark. ఓకే, సో ఏమన్నాడంటే ఇది ఒక మీటర్ స్కేల్. ఓకేనా, సో ఈ మీటర్ స్కేల్ యొక్క సెంటర్ దగ్గర బ్యాలెన్స్ అయింది. ఇది ఒక నైఫ్ ఎడ్జ్, ఆ నైఫ్ ఎడ్జ్ దగ్గర బ్యాలెన్స్ అయింది. అది ఫస్ట్ కండిషన్. సో ఇక్కడ మీటర్ స్కేల్ అంటే ఎంత, 100 centimeters. అది దాని సెంటర్ దగ్గర బ్యాలెన్స్ అయిందంటే ఆల్మోస్ట్ ఇది ఏమవుతుంది, ఎస్ దిస్ ఇది 1, 50 and 100. సో ఇది ఫస్ట్ టైం దాని మీద ఎటువంటి మాస్ లేనప్పుడు 50 centimeters దగ్గర అది బ్యాలెన్స్ అయ్యింది. తర్వాత ఏమంటున్నాడు, అదే స్కేల్ మీద 10 centimeters దగ్గర ఏమన్నాడు, 2 grams ఆఫ్ మాస్ ఉండేట. వెన్ 4 coins 4 కాయిన్స్ తీసుకున్నాడు. 1, 2, 3, 4 coins. ఈచ్ వన్ ఈస్ హౌ మచ్ మాస్, 2 grams అట. సో అంటే ఇక్కడ ఎంత ఉంచాడు, 4 coins ఇలా ఉంచినప్పుడు దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది 50 నుంచి 46కి షిఫ్ట్ అయిందట. ఇదంతా యాక్చువల్గా 50 centimeters. క్లియర్. సో 46కి షిఫ్ట్ అయింది అంటున్నాడు. షిఫ్ట్ అయినప్పుడు ద స్టిక్ ఈజ్ ఫౌండ్ టు బి బ్యాలెన్స్ అట్ 46.0 మార్క్. అంటే 46 బ్యాలెన్స్ అవుతుంది. సో బ్యాలెన్స్ అయినప్పుడు ద మాస్ ఆఫ్ ది మీటర్ స్కేల్ ఈజ్, సో దాని యొక్క మీటర్ స్కేల్ యొక్క మాస్ ఎంత. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ మాస్ అండ్ నథింగ్ బట్ వాట్ ఈస్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో దీని ఎలా రాస్తుందంటే దీన్ని M1 అంటున్నాను, ఇక్కడ ఆ స్కేల్ ఏవైతే స్టిక్ ఉందో దాని యొక్క మాస్ని M2 అంటున్నాను. క్లియర్. సో M1 అనేది మనం ఉంచిన మాస్. సో ఇక్కడ సింపుల్ ఏం రాస్తున్నామంటే F1 x1 ఈజ్ ఈక్వల్స్ టు F2 x2. సో ఇక్కడ F1 అంటే నథింగ్ బట్ హియర్ M1G. M1 అంటే ఏంటి, మాస్ ఆఫ్ ది కాయిన్స్. సో F2 అంటే ఏమంటున్నాను, M2 ఇంటూ G. వాట్ ఈజ్ M2, మాస్ ఆఫ్ ది స్టిక్. క్లియర్. సో x1 ఈ x1 అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది, దీని నుంచి 46 ఉంది, ఇక్కడ నీకు మొత్తం ఎంత 46 నుంచి ఆల్రెడీ 10 centimeters ఉంచుతున్నాం కాబట్టి 46 minus 10. సో కాబట్టి ఇక్కడ M1G ఇంటూ 46 minus 10 దట్ ఈస్ ఈక్వల్స్ టు F2. ఇక్కడ M2 ఇంటూ G అండ్ ఎంత డిస్టెన్స్ ఉంది ఇక్కడ 50 నుంచి 46కి వచ్చింది. దిస్ ఈజ్ వాట్ హియర్ 50 minus 46. సో G క్యాన్సిల్. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చిన వాల్యూస్ అన్ని గ్రామ్స్లో ఉన్నాయి కాబట్టి మనం కేజీలు కన్వర్ట్ చేసిన అవసరం లేదు. M1 అంటే ఏమన్నాం, 4 coins అన్నాం. 4 coins అంటే ఎంత, 8 grams. సో కాబట్టి 8 into 36 is equals to M2 into what it is here 50 minus 46 4. Therefore M2 is equals to what, 8 into 36 by 4. Clear. So 4 ones are 4 nines are 8 nines are 72 grams. Therefore mass of the stick is how much, 72 grams. So కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో C is the right answer. See the next question. ఇది మనకి ఏపీలో 4th July 2022లో ఇచ్చిన క్వశ్చన్. సో వెరీ కాన్సెప్చువల్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ ది వెక్టర్స్ A, B and C? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ ది వెక్టర్స్ A, B, C? 3 వెక్టర్స్ ఉన్నాయి. ABCలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది నిజము కాదు అంటే ఏది ఫాల్స్ స్టేట్మెంట్ ఆర్ ఏది ట్రూ స్టేట్మెంట్. సో విచ్ ఈస్ నాట్ ట్రూ అన్నాడు అంటే ఏంటి, 4 ఆప్షన్స్లో ఒక్కటి మాత్రమే ట్రూ కాదు, మిగతా 3
ట్రూ అని అర్థం. సో అంటే ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఉంది, వాడు ఇచ్చిందంటే ఒకటి తప్పు ఉంది. ఏంటది చూద్దాం. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే A dot A dot B dot C is scalar value, A cross B dot B cross is a scalar value, A cross B cross C is a scalar value, and A cross B cross C is a vector value. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ అలా ఉన్నాయి. ఒక చిన్న క్లారిటీ, ఒక డిఫరెన్స్ తెలిస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఏంటి? స్కేలార్ ప్రోడక్ట్ డెఫినేషన్ తెలియాలి, వెక్టార్ ప్రోడక్ట్ డెఫినేషన్ తెలియాలి. అవి రెండు చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో స్కేలార్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ వెక్టర్స్ గివ్స్ ఏ స్కేలార్. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ వెక్టర్స్ గివ్స్ ఏ స్కేలార్, దెన్ ద ప్రోడక్ట్ ఈస్ వాట్ వీ కాల్ scalar product or dot product. If any two vectors gives the product of any two vectors, the product of any two vectors gives another vector, that is what we call vector product. ఏవైనా రెండు వెక్టర్స్ మల్టిప్లై చేసినప్పుడు వచ్చేటువంటిది మనకి స్కేలార్ అయితే ఆ ప్రోడక్ట్ అనేది స్కేలార్ ప్రోడక్ట్ అవుతుంది. దాన్ని మనం డాట్తో చూపిస్తాము. అట్లనే ఏవైనా రెండు వెక్టర్స్ని మల్టిప్లై చేసినప్పుడు వచ్చే వెక్టార్ మళ్ళా వెక్టార్ అయితే దాన్ని ఏమంటాం? వెక్టార్ ప్రొడక్ట్ అంటాము. క్లియర్? సో ఇక్కడ ఇచ్చిన మూడు వెక్టార్సే, ఇక్కడ ఏబిసి ఇచ్చిన మూడు వెక్టార్సే. ఇప్పుడు ఏ వెక్టార్ డాట్ అంటున్నాం అంటే ఏంటి? వెక్టార్ ఏని వెక్టార్ ఏతో మల్టిప్లై చేస్తే వచ్చేది ఏంటి? స్కేలార్. సో దానిని మళ్ళీ బీసీతో మల్టిప్లై చేసేసి వచ్చేది స్కేలార్. ఇప్పుడు ఏ డాట్ ఏ అంటున్నాడు, డాట్ బి డాట్ సి అంటున్నాడు. సో ఏ డాట్ ఏ అనేది ఏంటి? స్కేలార్ ప్రోడక్ట్ అంటే ఏంటి? స్కేలార్ వస్తుంది కదా. మళ్ళీ బి డాట్ సి అంటే ఏంటి? వచ్చే వాల్యూ ఏమవుతుంది? స్కేలార్ వాల్యూ కదా. మళ్ళీ స్కేలార్ అగైన్ డాట్ అంటే వచ్చేది ఏమవుతుంది? స్కేలార్ అవుతుంది మళ్ళీ అగైన్. సో కాబట్టి ఏ ఈజ్ ద ట్రూ అండ్ వాడు ఇచ్చిన తప్పలేదు. ఏ క్రాస్ బి డాట్ బి క్రాస్ సి ఈజ్ ఏ స్కేలార్ వాల్యూ. సో ఇక్కడ ఏ క్రాస్ బి అంటే ఏంటి? వెక్టార్ ప్రొడక్ట్ అంటే వచ్చే వాల్యూ సమ్ ఎక్స్ అంటున్నాను, ఎక్స్ ఈజ్ ఏ వెక్టార్. నెక్స్ట్ బి క్రాస్ సి అంటున్నాను, బి క్రాస్ సి అంటే ఏంటి? వెక్టార్ ప్రొడక్ట్, వచ్చే వాల్యూ సమ్ వై అంటున్నాను. సో ఇప్పుడు వెక్టార్ ఎక్స్ డాట్ వై అంటున్నాను అంటే ఏంటి? ఎక్స్ అనేది ఒక వెక్టర్, వై అనేది ఒక వెక్టర్. వాటిని మనం ఏం చేస్తున్నాం? డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం. డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు వచ్చే వాల్యూ ఏంది? స్కేలార్ కదా. సో కాబట్టి ఈజ్ ఏ స్కేలార్ వాల్యూ. ఇట్ ఈజ్ ఆల్సో రైట్ వన్. అండ్ థర్డ్ వన్, ఏ క్రాస్ సి బి క్రాస్ సి ఈజ్ ఏ స్కేలార్ వాల్యూ. సో వాడు ఇచ్చిందని చూద్దాం. ఏ క్రాస్ సి అంటున్నాను, దాన్ని నేను ఎక్స్ అంటున్నాను. ఇదే ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ అంటే ఏంటి? వెక్టర్ ప్రొడక్ట్ కదా. సో ఏ క్రాస్ సి అన్నప్పుడు వచ్చే వాల్యూ ఏంది? ఎక్స్ అంటేనే మనం వెక్టర్ అంటున్నాం. నెక్స్ట్ మళ్ళీ బి క్రాస్ సి అంటున్నాం. బి క్రాస్ సి వేసినప్పుడు ఒక వాల్యూ సంథింగ్ వచ్చింది అనుకుందాం, దాన్ని నేను వై అంటున్నా. ఇదే ప్రోడక్ట్ వెక్టార్ ప్రోడక్ట్ అంటే వై వచ్చింది ఏంటి? వెక్టార్ అనేది ఎక్స్ అనేది వెక్టర్ అవుతుంది, వై అనేది వెక్టర్ అవుతుంది. సో కాబట్టి మళ్ళా ఏ క్రాస్ సి క్రాస్ బి క్రాస్ సి అన్నా అంటే ఏంటి? ఎక్స్ క్రాస్ వై అంటున్నాను, ఎక్స్ క్రాస్ వై అంటున్నాం అంటే మళ్ళీ ఏంటి? వెక్టర్ ప్రోడక్ట్ కాబట్టి వచ్చే వాల్యూ ఖచ్చితంగా ఏమవుతుంది? వెక్టార్ అవుతుంది. వచ్చే వాల్యూ ఏమవుతుంది? వెక్టార్ అవుతుంది. బట్ వాడు ఇచ్చింది ఏంది? ఇది స్కేలార్ వాల్యూ అన్నాడు. దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. సో ఈ రాంగ్ స్టేట్మెంటే మనకి కరెక్ట్ ఆన్సర్. సో సి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ డి చూడండి. ఏ క్రాస్ బి క్రాస్ సి అంటున్నాం. ఏ క్రాస్ బి క్రాస్ సి అంటే ఇది వెక్టార్ ప్రొడక్టే. ఆ వచ్చిన వెక్టార్తో మళ్ళీ ఇంకో వెక్టర్ని మల్టిప్లై చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ వచ్చే వాల్యూ వెక్టర్ వాల్యూ అవుతుంది. సో కాబట్టి ఏ బి డి ఆర్ ద రైట్ స్టేట్మెంట్స్, సి ఈజ్ ద ఫాల్స్ స్టేట్మెంట్. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి ఆంధ్రాలో 5th July 2022 ఇచ్చాడు. ఇది ఒక డిఫరెంట్ మోడల్, చూడండి జాగ్రత్తగా. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. The angular momentum of wheel having rotational inertia of 0.2 kg meter square about its symmetric decreases from 4 to 2 kg meter per second inverse in 4 seconds. Then the average power of the wheel is. సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏం చేశాడంటే ఐ వాల్యూ ఒక వీల్ ఉందంట, దానికి మొమెంటం ఎఫెక్ట్ ఎంత అంట? 0.2 kg మీటర్ స్క్వేర్ అట. సో దాని యొక్క యాంగులర్ మొమెంటం అనేది L1 నుంచి L2కి తగ్గిపోతుందట. L1 వాల్యూ ఎంత? 4 to 2 తగ్గుతుందంట. ఎంత టైంలో? 4 seconds అట. దెన్ ద యావరేజ్ పవర్ ఆఫ్ ద వీల్ ఈజ్.
సో ఇచ్చిన ఆప్షన్ 7.5, 15 watts, 5 watts and 12 watts. సో చిల్డ్రన్ మనకి ట్రాన్స్లేటరీ మోషన్లో పవర్ ఫార్ములా తెలుసు కదా, F into V can write. In the same manner here in rotational motion P is equals to tau into omega we can write. సో ఇక్కడ అదే ఫార్ములా వాడాలి మనం. పవర్ ఈస్ ఈక్వల్స్ టు టార్క్ ఇంటూ యాంగులర్ వెలాసిటీ. సో టౌ కావాలంటే ఏం రాస్తున్నామంటే dl by dt we can write. టౌ ఈస్ ఈక్వల్స్ టు dl by dt we can write. సో అప్పుడు టౌ ఈస్ ఈక్వల్స్ ఏమవుతుంది, dl అంటే ఏంటి, L1 minus L2 by dt. సో L1 ఎంత 4 minus 2 by dt. టైం ఎంత ఇచ్చిండు 4 seconds. సో దెన్ టౌ ఈస్ ఈక్వల్స్ వాట్ 4 minus 2 by 4, 2 by 4, that is what 1 by 2. Tau value is what 1 by 2. అట్లనే ఒమేగా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు తెలుసు కదా L is equals to I omega. అప్పుడు DL is equals to what, right, I into d omega we can write. Then d omega is equals to what, dl by I. dl value is what, again L1 minus L2 by I. So therefore dl is equals to what, d omega is equals to what, here 4 minus 2 by I value ఎంత ఇచ్చాడు 0.2 ఇచ్చాడు. That means what 2 by 0.2, that means what 20 by 2. Then what right here d omega is equals what 10. Clear. So ఈ రెండు వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. Therefore P is equals what 1 by 2 into 10, that is what P is equals to 1 by 2 into 10 means what 5. Therefore P is equals to 5 watts. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్.